హాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు మా పెరట్లో కనకాంబరాలు కోసుకున్నామండి. ఎలా ఉన్నాయో చూడండి, ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకే ఈ కనకాంబరాలు ఇంత అందంగా ఉన్నాయండి. ఎండాకాలం మాత్రమే ఎక్కువ పూలు పూస్తాయంటారు, కనకాంబరాలు ఎక్కువ పూలు పూస్తాయంటారు. కానీ వర్షాలు పడేటప్పుడు మాత్రం కనకాంబరాలు చాలా అందంగా ఉంటాయండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పాప వీటితో ఆడుకుంటుందండి. నేను కనకాంబరాలను ఇలా కడతానండి. మీరు ఎలా కడతారో కామెంట్ చేయండి. మరి మర్చిపోకండి. మరి కనకాంబరాలు నేను ఇలా కోసుకొని కట్టి ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెడతానండి. మా పాప డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టుకుని వెళ్తుందండి. తనకి కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఈ కనకాంబరాలను మా పెరట్లో విత్తనాలతోనే పెంచానండి. ఒక్క మొక్క కూడా కొనలేదండి. విత్తనాలతో మొక్కలు వేస్తే పువ్వులు ఎక్కువ పూయవంటారండి. కాదండి, పువ్వులు చాలా ఎక్కువ పూసాయండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఈ పువ్వుల కంటే నాకు ఇంతకు ముందు నుంచి కూడా 4 రెట్లు పువ్వులు ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకే కొద్దిగా పూలు తగ్గాయండి. కానీ నేను ఈ మొక్కలు ఎలా పెంచానో ఏంటో మీకు ఇంకో వీడియోలో చూద్దామండి. ఎన్ని పువ్వులు చూడండి ఒకసారి. నేను పువ్వులు కట్టి ఇలా పెట్టి ఒక ఫోటో తీయడం అంటే నాకు చాలా ఆనందం అండి. ఎప్పుడు కూడా పువ్వులు కట్టినా ఏదో ఒకటి ఇలా పెడుతూ ఫోటో తీస్తూ ఉంటానండి. నాకు అది చాలా ఆనందం అనిపిస్తుందండి. నా ఫోన్లో చాలా ఇవే ఉంటాయండి, పువ్వులు కట్టినవే ఉంటాయండి. బాయ్ అండి. మరి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టు.